అధికార మార్పిడి అనేది ఎలా సంకేతం? నాకు నిజంగా నవ్వు వస్తుండదు. నేను కూడా తెలంగాణలో నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉండరు. మన తెలుగుకు సంబంధించిన అంటే నేను కాంగ్రెస్ వాది కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం. దళితులు అనేవాళ్ళు ఇందిరాగాంధీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు దళితులు అనేవాళ్ళు కాంగ్రెస్ ఎస్టీలు కాంగ్రెస్తోనే జీవం గడుపుతూ ఉండరు ఇప్పటి వరకు కూడా. అక్కడ మార్పిడి అనేటప్పుడు నేను కూడా ఫస్ట్ ఎలక్షన్లో పెట్టినప్పుడు ఒక అతను మాట్లాడినాడు. ఒక మతాన్ని పైనే ఒక కులం పైన మాట్లాడినాడు ఆ వ్యక్తి. అది కూడా ఎట్ట మాట్లాడినాడంటే ఇక్కడ కేసీఆర్ని వాళ్ళ కొడుకుని ఓడిస్తాము, క్యాస్ట్ కూడా చెప్పాడు. యూట్యూబ్లో మీరు అందరూ కూడా చూసుంటారు. మరి ఇది ఒక కులతత్వాన్ని మతత్వాన్ని ప్రేరేపించే మాటలు ఎవడు కూడా మాట్లాడకూడదు. వాళ్ళు ఏం మాట్లాడినారంటే ఖచ్చితంగా మేమందరూ చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, మేము ఈనాడు జ్యోతిలో కూడా అదే రాశారు, ఖచ్చితంగా మేము ఇక్కడ తరిమేస్తామని రాశారు. కానీ అక్కడ ఐటీ చేసిన వాళ్ళు కానీ అందరూ మాట్లాడింది. సిటీలో ఎత్తుకుంటే ఒక్క సీటు 19 సీట్లు 24 గ్రేటర్లు ఉంటే 19 సీట్లు టీఆర్ఎస్ఏ గెలిచింది. దాంట్లో ఎంఐఎం 7 గెలిచారు, కాంగ్రెస్ ఒక్కటి లేదు, బీజేపీ ఒకటి గెలిచింది. మరి అక్కడ వీళ్ళు ఏమిటి, వీళ్ళు కులాన్ని రెచ్చగొట్టారు, మతాన్ని రెచ్చగొట్టారు, ఇంకొక కులం పైన ద్వేషాన్ని పెంచుకున్నారు. దీన్ని చంద్రబాబు పండగలు చేసుకుంటున్నాడు, ఈనాడు వాడు పండగలు చేసుకుంటున్నాడు, జ్యోతివాడు పండగలు చేసుకుంటున్నాడు, TV5 వాళ్ళు పండగలు ఏబిఎన్ వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు, TV5 పండగలు చేసుకుంటారు. ఏమిటి వీళ్ళు పండగలు? ఇటువంటి వాళ్ళు ఎటువంటి మొదటి నుంచి కూడా వీళ్ళు అభివృద్ధికి నిరోధక శక్తులైనటువంటి ఒకే ఒక కులం చేసే ఆర్భాటాలకి ఆ యొక్క దౌర్జన్యాలకి బలైపోతున్నది మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నాడు, బీజేపీతో కలిసి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మేము బీజేపీ తెస్తాము, మేము ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వస్తుంది, మేము ఏం చేస్తామో చూడు అని ఛాలెంజ్ చేశాడు. ఆయన నిలబడిన 8 సీట్లో వాటిలో కూడా ఈ నోటా అనేది ఒకటి ఉండదు పదం, అది ఎవరికి ఇష్టం లేకుండా వేసే ఓటు. అది ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరికి ఇష్టం లేకుండా వేసినారు. అది ఆ నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఈయనకి రాలా. ఆయన అక్కడ ఛాలెంజ్ చేస్తాడు, అక్కడేమో బీజేపీతో కలుస్తాడు, ఇక్కడ వచ్చి చంద్రబాబుతో కలుస్తాడు. చంద్రబాబు ఏమో అక్కడ అక్కడ పోయి కాంగ్రెస్తో కలిశాడు, ఇక్కడ వచ్చేమో అతను ఎవరు పవన్ కళ్యాణ్తో కలిసి. ఏం వీళ్ళకి మనస్తత్వం కానీ మానవత్వం కానీ ప్రజల్లో మెప్పు పొందే పనులు చేసే కార్యక్రమం లేదని ఒకటి ఉంటే చెప్పమనండి. ఇది మార్పిడి. దీనికి మేము భయపడాల్సిన అవసరం లే. ఒకవేళ మార్పిడి అని ఉంటే జగన్మోహన్ రెడ్డి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఏమి అధికారాలు ఇచ్చాడంటే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే స్కూళ్ళు పెట్టేదో, కొత్తగా కాలేజీలు తీసుకుని వచ్చేదో, హెల్త్కి సంబంధించిన హాస్పిటల్ తెచ్చేదో, రోడ్లు తెచ్చేదో ఇవి మాకు ఇచ్చాడు. కానీ డైరెక్ట్గా డీబీటీ అనేది ఏ కులస్తుడైనా కానీ వాళ్ళకి అర్హత ఉంటే ఏ కులస్తుడైనా సరే, అది తెలుగుదేశానికి పార్టీ ఓటు వేసుని, బీజేపీకి వేసుని, పవన్ కళ్యాణ్కి ఎవరికైనా వేసుని, అర్హత ఉంటే వాళ్ళకి డీబీటీ అనేది కంపల్సరీగా చేరింది. అమ్మఒడి కంపల్సరీగా చేరింది, మహిళా లోన్లు కంపల్సరీగా తోశాడు, నవరత్నాలు అనేది అన్నిటికీ, అది రైతు భరోసా దగ్గర నుంచి అన్ని రకాలు కూడా పేదవాడి ఇంటి కళ నెరవేరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రలో ఉంది. వేరే ప్రభుత్వానికి వేరే దానికి దీన్ని పోల్చి అక్కడేమో జరిగిపోయింది ఇక్కడ వచ్చేస్తుంది అనేది మాత్రం అది మీరు దయచేసి మీలో కూడా ఆ భావన పోగొట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఈ తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది కీలకమైన నేతలు ఎన్నికల సర్వేలో చేశారు, బీఆర్ఎస్ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చారు, కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు వాదన అసలు తెలుగుదేశం అనే వ్యక్తులు, తెలుగుదేశం అనే నాయకులు చంద్రబాబుని సపోర్ట్ చేసేవాడు ఎప్పుడైనా నిజం మాట్లాడి, నిజాల గురించి మాట్లాడి, నిజాలు కానీ చేసిండి ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమం ఏదైనా ఒక్కటి చేస్తుంటే చెప్పండి.
చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఒక్కటి చేస్తుంటే చెప్పండి, నేను జవాబు చెప్తా. ఈరోజు ఎన్టీ రామారావుని తలుచుకుంటే రాష్ట్రమే కాదు ఇండియా మొత్తం కూడా కాంగ్రెస్ని లేకుండా చేయాలని ఒక ఆత్మాభిమానంతో కాంగ్రెస్ని కూటికి వేలుతో పట్టించినటువంటి ఎన్టీ రామారావుని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఈరోజు చంద్రబాబు నాయుడుకు నిజంగా జ్ఞానం ఉంటే రామారావు ఫోటో పెట్టి పూజ చేసేవాడు, రామారావు వర్ధంతులు జయంతులకంతా పోయి ఫోటోలు వేసేవాడు, రామారావు పేరు చెప్పుకొని బతికే చంద్రబాబు నాయుడు రామారావు వద్దనుకున్న పార్టీలపై కలిసి సహజీవనం చేస్తుండంటే ఒకప్పుడు కాంగ్రెస్ అంటాడు, ఒకప్పుడు బీజేపీ అంటాడు, ఒకప్పుడు కమ్యూనిస్ట్ అంటాడు. ఏమిటి ఆయన తత్వం చెప్పండి మీరు. ఇంకోటి వాళ్ళు ఎవరు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వాళ్ళు ఈ పార్టీ చెప్పింది, వీడు సర్వే చేసినాడు, ఆ సర్వేలు మనకు అనవసరం. చెప్పేది ఎవరుంటారు, ఎవరు చెప్తారు? అభివృద్ధి కార్యక్రమాలని వద్దనుకునేవాడు చెప్తాడు. ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి వచ్చినాడు? ఒక సినిమా యాక్టరు. సినిమా అన్ని జాతులపై చూస్తారు. ఒక జాతికి నాయకుడని, నా జాతి నాకు కావాలని ఆ జాతిని కూడా పణంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడికి. అక్కడ ఏం చేసినారు? కనీసం ఒక్క సీటు గెలిపించేదానికి యోగ్యత లేకుండా పోయింది ఎక్కడ తెలంగాణలో. ఇక్కడ వాళ్ళు కూడా కమ్మ కమ్యూనిటీ, బల్జీ కమ్యూనిటీ అని ఇటువంటి ద్వేషాలు పెంచుకొని ఇక్కడ ఒకటిగా ఉండాలా, అక్కడే రెండుగా ఉండాలా. ఆడేమో కమ్మోళ్ళకి బల్జోళ్ళకి ఓట్లు వేయకూడదు, బల్జోళ్ళు నిలబడిన దగ్గర కమ్మోళ్ళు ఓట్లు వేయకూడదు, కమ్మోళ్ళు నిలబడిన దగ్గర బల్జోళ్ళు వేయకూడదు తెలంగాణలో. ఇక్కడికి వస్తే ఇక్కడ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు బలిజ కమ్యూనిటీకి ఏం చెప్పినాడో ఏం చేసినాడో చెప్పమని చంద్రబాబు నాయుడిని అడుగుతుండా. ఎస్సీలకి ఏం చేసినాడో చెప్పండి, బీసీలకి ఏం చేసినాడో చెప్పండి, ఏ వర్గానికి ఏం చేసినాడో చెప్పండి. ఈరోజు రాజశేఖర రెడ్డిని తీసుకుంటే ఒక చరిత్ర నిర్మించాడు. అది కూడా ఏమి ఫీజు రీంబర్స్మెంట్ అన్నాడు, ఆరోగ్యశ్రీ అన్నాడు. ఈరోజు జగనన్న నవరత్నాలు తీసుకొని వచ్చి ఒక చరిత్రని, దేశంలో లేని చరిత్రని ఏర్పాటు చేస్తున్నాడు. చంద్రబాబు ఫలాన్ని చేశాడు ప్రజలకి, లేదా తన సామాజిక వర్గానికి కూడా నేను ఫలాన్ని పని చేసినాను చెప్పండి. ఎక్కడికి పోయినా దౌర్జన్యాలు చేసేది, పొంగునూరు ఇన్సిడెంట్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, దౌర్జన్యాలు తప్ప ఇంకేమైనా చేస్తున్నారా? ఇంకేదైనా చేస్తుంటే అడగండి, నేను జవాబు చెప్తా. చాలా చక్కగా వాడెవడో నిన్న మాట్లాడినాడు ఒకడు తెలుగుదేశంలో. జగన్మోహన్ రెడ్డి అంట బయటికి రాలేదంట, ఆయన ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నాడంట. అసలు నిజంగా వాళ్ళకి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో జ్ఞానం లేని మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, ఆల్ డిస్ట్రిక్ట్లో ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన ఇది కూడా మీకు ఇస్తాను. ఎక్కడ కానీ చిన్న ఒకే ఒక ఇన్సిడెంట్ మన జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే 4 లక్షలు అప్పటికప్పుడే ఒక ఎస్టీ అబ్బాయి చనిపోతే ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క దగ్గర కూడా ఏ విధంగా తీసుకుని వచ్చంటే ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు తిరుపతి తీసుకోండి, కాళహస్తి తీసుకోండి, సూళ్ళూరుపేట తీసుకోండి, గూడూరు తీసుకోండి, ఎంత డ్యామేజ్ జరిగినా ఇండ్లు ఇమ్మీడియట్గా దెబ్బతిన్న